ఆపరేషన్ కగార్ ఇది ఇప్పటిది. ఆపరేషన్ కగార్ ఓన్లీ కర్రెగుట్టల కోసం నడుస్తలేదు. ఆపరేషన్ కగార్ అటువైపు ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ నుంచి వాళ్ళు అట్లా నెట్టుకుంటూ వస్తున్నారు. మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమానికి ఈ ఆపరేషన్ కగార్ అనే పేరు పెట్టారు. అమిత్ షా ఆధ్వర్యంలో దీన్ని పగడ్బందీగా వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ కర్రెగుట్టలు చాలా దాదాపు ఒక 80-90 కిలోమీటర్ల దూరం విస్తరించిన తెలంగాణ ఛత్తీస్గఢ్ని కలిపే ఈ కర్రెగుట్టలు చాలా పెద్ద ఎత్తున ఈ కర్రెగుట్టలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడము, ఆ గుట్టలు ఎక్కడం అన్నది అసాధ్యమని ముందు నుంచి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మాజీలను ఎవరిని అడిగినా కూడా ఈ కర్రెగుట్టలు ఏంది అంటే అసలు అక్కడికి పోవడం అన్నది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం మొండిగా ఏం చేసిందంటే దాదాపు 20,000 మందిని అక్కడ మోహరించి చాలామందిని ఆ గుట్టలు ఎక్కిస్తుంటే ఆ సైనికులంతా సైన్యం అంతా పాపం వాళ్ళదేముంటుంది, ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. వాళ్ళ డీహైడ్రేషన్ అయ్యి ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వచ్చి కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. చివరికి ఏం సాధించరే అంటే 35 మందిని చంపినామని ఒకనాడు ప్రకటన చేసిరు. ఆ 35 మంది లిస్ట్ లేదు, ఏం లేదు. చచ్చిపోయారు అని ఏడు చచ్చిపోయారు ఎవరికి తెలియదు.